హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా 3,24,234 రూపాయల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టినప్పటికీ అది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోయింది. మరి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కీలక అంశాలైనటువంటి పీఆర్సీ మరియు కరువు భత్యం, డిఏ బకాయిల పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై టీఎస్‌యూటీఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు గారు స్పందిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెలు ఆకాశాన్ని తాకుతున్నా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల అవసరాలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గడిచిన కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏలు మరియు కొత్త పీఆర్సీ అమలుపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ బడ్జెట్ ప్రసంగంలో వాటిని ప్రస్తావనే లేకపోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగుల సమస్యలకు కనీస ప్రాధాన్యత కూడా దక్కలేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం అంకెల గారడీతో బడ్జెట్‌ను ముగించారని అయితే పెండెం రాజు విమర్శించారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో జీతాల పెంపు మరియు బకాయిల చెల్లింపు వంటి విషయాల్లో స్పష్టమైన ప్రకటన వస్తుందని భావించిన లక్షలాది మంది ఉద్యోగులకు ఈ బడ్జెట్ మొండి చేయి చూపించినట్లయింది. అంతేకాకుండా జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వారి పెన్షన్ బెనిఫిట్స్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఎటువంటి నిధులు కేటాయించలేదు. వయసు మళ్లిన కాలంలో ఆరోగ్య సమస్యలు మరియు ఇతర ఖర్చుల కోసం పెన్షన్ నిధులపై ఆధారపడే వృద్ధ ఉద్యోగులకు ఈ బడ్జెట్ ఎటువంటి భరోసా ఇవ్వలేకపోయింది. ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం వల్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేదని ఆయన వేలెత్తి చూపారు. ఇక గత ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి మొత్తం బడ్జెట్‌లో 15% నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ వాస్తవానికి ఈ బడ్జెట్‌లో కేవలం 8.22% నిధులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇది మేనిఫెస్టోలో చెప్పిన లక్ష్యానికి సగం కూడా లేకపోవడం గమనార్హం. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ పెరుగుదల చాలా స్వల్పంగా ఉందని, ఇది ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరియు విద్యా ప్రమాణాల పెంపుకు ఏమాత్రం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కోసం 56 కోట్లు కేటాయించడం అనేది పైకి చూడడానికి బాగానే ఉన్న వాటి అమలు తీరుపై అనేక అనుమానాలైతే ఉన్నాయి. ఈ నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తారు? పాత బకాయిలు తీరుస్తారా? లేక కొత్త సదుపాయాలు కల్పిస్తారా? అనే విషయాలపై ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ఈహెచ్ఎస్ పథకం ద్వారా ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఈ భారీ బడ్జెట్ వెలుగుల వెనక ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల చీకటి గాథలు ఉన్నాయని పెండెం రాజు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నా తమ హక్కుల కోసం పోరాడాల్సిన రావటం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోకుండా విద్యారంగాన్ని విస్మరించి రూపొందించిన ఈ బడ్జెట్ సామాన్య ఉద్యోగులను మరియు ఉపాధ్యాయులను తీవ్రమైన నిస్పృహలోకి నెట్టిందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.